సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హత్యకు ఇరాన్ ప్రతీకార జ్వాలతో రగిలిపోతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తలపై ఇరాన్ భారీ నజరానా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వారిని అంతమొందిస్తే ఏకంగా 560 కోట్ల రివార్డు ఇస్తామంటూ ఓ బిల్లును ఇరాన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతున్న ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్దమైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తలపై నజరానా ప్రకటించనుంది. ట్రంప్ నెతన్యాహును హతమార్చే వ్యక్తులు లేదా సంస్థలకు $58 మిలియన్ అంటే దాదాపు 560 కోట్ల రివార్డు ఇవ్వనుంది. ఈ మేరకు ఓ బిల్లును సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ట్రంప్ నెతన్యాహుతో పాటు ఇరాన్పై దాడులకు వ్యూహరచన చేసిన అమెరికా సెంట్రల్ కమాండ్ చీఫ్ ను కూడా హతమార్చాలని బిల్లులో పేర్కొంది. ఈ ప్రతిపాదనను ఒక పవిత్రమైన సైద్ధాంతిక, మతపరమైన బాధ్యతగా టెహ్రాన్ పేర్కొంది. ఈ మేరకు ముసాయిదా బిల్లును సిద్దం చేసినట్లు ఇరాన్ జాతీయ భద్రతా మండలి చైర్మన్ ఇబ్రహీం అజీజ్ తెలిపారు. ఈ బిల్లుకు ఇస్లామిక్ రిపబ్లిక్ భద్రతా దళాల ప్రతిచర్య అని పేరు పెట్టినట్లు చెప్పారు. తమ ఖమేనీ హత్యకు ప్రతీకారం తీసుకునేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుపై ఇరాన్ పార్లమెంట్లో త్వరలో ఓటింగ్ జరపనున్నట్లు అజీజ్ తెలిపారు. టెహ్రాన్లోని అధికారిక నివాసంలో ముఖ్య అనుచరులతో సమావేశమైన వేళ అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందారు. ఇంకా ఆయన కుమార్తె, అల్లుడు, మనవరాలతో పాటు ఇరాన్ రక్షణ మంత్రి, భద్రతా దళాల కమాండర్లు కూడా హతమయ్యారు. ఖమేనీ హత్యలో నెతన్యాహు కీలక పాత్ర పోషించారని, ఆయన ఒత్తిడితోనే ట్రంప్ ఈ దాడికి అనుమతించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. కాగా ఇరాన్ తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తోందని ట్రంప్ ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. ఒకవేళ తనపై దాడి చేస్తే అమెరికా సైన్యం ఇరాన్ను భూమిపై లేకుండా చేస్తుందని ట్రంప్ హెచ్చరించారు.